వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ జై జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన అందుబాటులో ఉన్న జిల్లా నాయకులు బీసీ నాయకులతోని అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం ఒకటి, రెండవది ఈ రాష్ట్రంలో బీసీ కులగణన అనంతరము మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్టు పైన ఈరోజు దాదాపు సుదీర్ఘంగా ఒక 2-3 గంటలు చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా చేయాలన్న దాని మీద మాట్లాడడం జరిగింది. అయితే సంవత్సరం క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ అప్పుడు ఎన్నికల ప్రచారంలో చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, ప్రచారంలో భాగంగా ప్రచారం అయిపోయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కూడా చాలా బ్రహ్మాండంగా వెంటనే అసెంబ్లీలో బీసీ కులగణన చేయాలని చెప్పి తీర్మానం చేసిర్రు. అదేవిధంగా 150 కోట్లు కూడా అప్పుడు సర్వే కొరకు కేటాయించారు. అప్పుడు మేము బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు కానీ రాష్ట్రం మొత్తంగా బ్రహ్మాండంగా మాకు మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మా రాజ్యాధికారంలో వాటా వస్తుంది, స్థానిక సంస్థల్లో మా ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి చాలా సంబరాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మేము హర్షం వ్యక్తం చేసినాం, శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం అప్పుడు సంవత్సరం క్రితం. సరే, కులగణన తర్వాత కొన్ని రోజులకు కులగణన స్టార్ట్ అయింది. 1000 మంది నియమించడం పెట్టిర్రు, మంచిగా సర్వే చేసిర్రు, సర్వే చేస్తున్నారు అని అనుకున్నాం. బాగానే సర్వే కూడా చేసిరని కూడా అనుకున్నాం. ఇన్నాక మొన్న అసెంబ్లీలో ప్రత్యేకమైన సమావేశం పెట్టి అసెంబ్లీలో మీటింగ్ పెట్టి బీసీ కులగణనకు సంబంధించిన సర్వేను రిపోర్ట్స్ను మొత్తము అసెంబ్లీలో చర్చించిన సందర్భంగా ఆ రిపోర్ట్లో బీసీల సంఖ్య 2014తో పోల్చుకుంటే ఇప్పుడు 2024లో దాదాపు 21 లక్షల బీసీలు తగ్గారు. 2014లో 51% బీసీలు ఉంటే ఈ అసెంబ్లీలో మొన్న చెప్పిన దాంట్లో 46% బీసీలు అని చెప్పి ఆ రిపోర్టు ఇవ్వడము నిజంగా మనం బీసీలుగా చాలా నిరుత్సాహపడుతున్నాం, నిజంగా చాలా నష్టపోతున్నాం అనే బాధ ఉన్నది. ఎంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేస్తుంది, మంచి చేస్తుంది అని అనుకున్నాము. అది కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేము ఈ బీసీ కులాలను బ్రహ్మాండంగా చేసినాం, ఇంత ఇట్లా ఉన్నదని అంటారు. కానీ దాన్ని చట్టబద్ధత చేసేందుకు బిల్లు పెట్టి చట్టం చేసేందుకు ప్రయత్నం చేయక మేము కేంద్రానికి తీర్మానం పంపిస్తున్నామని చెప్పి ఏదో తూతుమంత్రంగా తీర్మానం పంపించడము, అట్లా అమలు కాకపోతే మేము పార్టీ పరంగా 42% బీసీల టికెట్లు ఇస్తామనడము ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కామన్ డిక్లరేషన్లో చట్టం చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలోనేమో అది సాధ్యమైతే లేదు, మేము పార్టీ పరంగా ఇస్తామంటారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ చట్టం చేయాలి. బీసీలు 42% స్థానిక సంస్థల్లో ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని 42% అమలు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్లను మిగతా రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు ఈ రిపోర్ట్ సరిగా ఉందని. ఏ బీసీ కుల సంఘాలు కూడా ఎక్కడ కూడా ఇది కరెక్టే అని ఎక్కడ కూడా మద్దతు ఇస్తలేదు, ఎక్కడ లేదు. మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఎప్పటికప్పుడు మేము దీన్ని రిపోర్ట్ మీద స్టడీ చేసి ఉన్నది నాటి ప్రభుత్వానికి అధికారులకు
మంత్రులకు మేము చెప్తానే ఉన్నాం. ఇవన్నీ గతంలో స్టార్టింగ్ లో ఏమో హర్షించిండ్రు, అన్ని మాకేదో మాకు మేలు జరుగుతాని. కానీ ఇప్పుడైతే ఈ పరిస్థితుల్లో అయితే ఎక్కడ ఈ రిపోర్ట్స్ తోని కులగణనతోని మాకు మేలు జరుగుతానే దేని ఎక్కడ లేదు, ఎక్కడ సంబరాలు లేవు, అంత నిరుత్సాహంగా నిర్వేదంగా బీసీలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఈ బీసీ కులం అనేది ఒక అమృతం లాగా బీసీలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ చూస్తే తీరడానికి రిపోర్ట్స్ చూస్తే అది శాస్త్రం ఉన్నట్టు మన బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయింది ఈ బీసీ కులగణన. ఏదో మేము ఊహించినట్టు ఈ ఎన్నికలలో మాకు ఎన్నికలు వస్తున్నాయి, అరే ఇక బ్రహ్మాండంగా 42%తో మేము సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జెడ్పీసీలుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా మాకు బ్రహ్మాండమైన బీసీలకు అవకాశం వస్తుంది, మా వాటా మాకు దక్కుతుంది, అదేవిధంగా సామాజిక న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ దీన్ని బట్టి అది అలాంటిది ఎలా ఏం కనబడతలేదు, కనుచూపు మేరలో లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా మంత్రులు కానీ ఈ సర్వే రిపోర్ట్ను పునఃసమీక్షించాలి. ఏదైతే ఇంకా మిగతా 4% అయితే ఇంకా సర్వే కాలేదనో అది కూడా చేయాలి. టోటల్ మళ్ళీ దీన్ని ఈ తప్పుల తడకగా తయారైన ఈ రిపోర్టును సరిచేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్నది. ఆగమేఘాల మీద మీ ఎన్నికలకు పోతే మాత్రం మేము సహించాం. తప్పకుండా 42% రిజర్వేషన్లతోనే ఈ ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ ఈ బీసీ కులగణన అనేది కేవలము రిజర్వేషన్ల కొరకే, కానీ ఏదో దీంతో మాకు సబ్లానుకో లేకపోతే ఇంకా స్కీమ్లకో పనిచేస్తాను బాధిస్తలేం. సరే అవి కూడా అవసరమే, మాకు బీసీ సబ్లాన్ అవసరమే, బీసీ స్కీమ్లకు కూడా అవసరమే. కానీ లెక్క సరే కరెక్ట్ ఉంటే ఈ 42% మాకు అమలైతే దీన్ని చట్టం చేస్తే అప్పుడు మేము స్వాగతిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇకపోతే మేము తప్పకుండా కొన్ని విషయాలు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మన సంవత్సరం క్రితము ఏదైతే ఒక బీసీల పక్షాన మేము బీసీల పక్షానే ఉంటాం, మేము బీసీ పార్టీ, బీసీ ప్రభుత్వంగా మేము పేరు తెచ్చుకుంటామనే విధంగా ప్రచారం చేసిర్రో దాని తుంగలో దొక్కితే మాత్రం సహించేది లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మీ ఉద్దేశం ఉన్నదో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనేది స్థానిక సంస్థల్లో అది చట్టం చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ, ఈ విధంగానే ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బీసీ సంఘాల పక్షాన మేము బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతాం. ఎప్పుడైతే బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుండ్రో, కుట్ర చేస్తారో, మోసగించే ప్రయత్నం చేస్తే మాత్రము సహించేలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్క మారు ఇన్ని బీసీల చిరకాల వాంఛ, ఎన్నో ఆశలతో ఉన్న ఈ బీసీ కులగణన అనేది దాన్ని మంచి సరిచేసి ఉన్నట్టు వాస్తవ లెక్కలను తీసుకురావాలి. ఏ కులం ఆ కులం జనాభా ఇప్పుడు అన్ని కులాలు, కొన్ని కులాలు కూడా మా జనాభా తక్కువైంది అంటారు. వాస్తవం మరి అంతకుముందు చూసుకుంటా ఉంటే జనాభా రకరకాల కులాలే రకరకాలుగా పెరిగినది. ప్రతి కులం 1,00,000 జనాభా తగ్గింది, 1,00,000 జనాభా తగ్గింది అంటారు. దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతని చెప్పి తెలియజేస్తూ, ముస్లింలకు బీసీలకు కలిపి లెక్క చేస్తున్నారు. చరిత్రలో ఎక్కడా కూడా లేదు. బీసీ ముస్లింలు, హిందూ ముస్లింలు, ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ప్రభుత్వం గానీ ఈ పార్టీలకు కానీ కరెక్ట్ కాదు. బీసీలే, ముస్లింలే, వాళ్ళని కలిపి పర్సంటేజ్ ఇంత పెంచడము, ఇంత అయింది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. మాది పకడ్బందీ లెక్కలు బీసీలకే ఉండాలి, అగ్రవర్ణాలకే ఉండాలి, ముస్లింలకు ఉండాలి, దళితులకే ఉండాలి, గిరిజనులకు ఉండాలి. ఇంకా ఈ అగ్రవర్ణాలకు జనాభా పెరుగుతుంది, ముస్లిం జనాభా పెరుగుతుంది, మిగతా జనాభా పెరుగుతుంది. ఒక బీసీ జనాభా తగ్గడంలో అంతర్యం ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు బీసీల జనాభా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ముచ్చలేదు. ఆ ఉన్నది వాస్తవాలు లెక్క చెప్పి ఆ జనాభా ప్రాతిపదికన మా వాటెంతో మా వాటకు తగ్గట్టు రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత.